ఈ ప్రపంచంలో దోమలతో కుట్టించుకొని మనిషి ఎక్కడా ఉండడు. ఎక్కడో ఒక దోమ కాటుకి చర్రమని చరుచుకునే వాళ్ళు సెకనుకు లెక్క పెట్టలేనంత మంది ఉంటారు. ఈ దోమ దెబ్బకి కింగ్లా ఉండే మనిషి మలేరియా, టైఫాయిడ్ అంటూ నీరసించిపోతారు, మంచాన పడిపోతారు. అయితే మనల్ని కుట్టే దోమలు మన పక్కనే ఉన్న కొంతమందిపై దాడి చేయవు. ఎందుకో తెలుసా? దోమలకి ఉదయం కళ్ళు పెద్దగా కనిపించవు, అందుకే ఉదయం సమయంలో వాటి దాడి పెద్దగా ఉండదు. ఇకపోతే సాయంత్రం అయ్యేసరికి వాటి కళ్ళు తెరుచుకోవటం మొదలు పెడతాయి, రాత్రికి పూర్తిగా దాడికి సిద్ధమవుతాయి. అయితే ఈ క్రమంలోనే అవి మనల్ని కుట్టినా మన పక్కనే ఉన్న వారిని టచ్ కూడా చేయవు. ఎందుకంటే దోమలకి లైట్ కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళకి పెద్దగా అట్రాక్ట్ అవ్వవు, కానీ డార్క్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళపై మాత్రం మూకుమ్మడిగా దాడి చేస్తాయి. దోమలు డార్క్ కలర్స్కి ఎక్కువ ఆకర్షణకి లోనవుతాయట. కాబట్టి లైట్ కలర్ డ్రెస్లు వేసుకోవటం ఎంతో ఉత్తమం. అంతేకాదు, దోమలు కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఎంత దూరంలో ఉన్నా సరే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసేవారు వాటికి ఇట్టే తెలిసిపోతారట. మనలో లావుగా అధిక బరువు కలవారు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేస్తారు. దాంతో అలాంటి వారిపై కూడా దోమలు దాడి అధికంగా ఉంటుందట. చెమట వాసన వచ్చే వారి వద్దకి దోమలు క్యూ కడతాయట. అలాంటి వారిని అత్యధికంగా కుడతాయని ఓ అధ్యయనంలో కూడా తేలిందని అంటారు. చెమట వాసన అధికంగా వచ్చేది మందుబాబుల వద్దే కాబట్టి మందుబాబులు బీ కేర్ఫుల్. ఇక పరిసరాల శుభ్రత అనేది ఎంతో ముఖ్యమైంది దోమలని నివారించడంలో. మరి దోమల బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే అర్థమైంది కదా, ఆచరణలో పెట్టేయండి. మరి మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.